ఈరోజు నూతనంగా ఎవరైనా వచ్చినారంటే మందిరానికి దయచేసి సంఘ ప్రకటనలు గమనించండి. ప్రతి ఆదివారము ఉదయకాలము 11 గంటలకు మన మందిరంలో యథావిధిగా మరి ఆరాధన క్రమం జరుగుతుంది కనుక దయచేసి అందరూ సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఆరాధన క్రమం అయిన అనంతరం చిన్న బిడ్డలకి మరి సండే స్కూల్ ఉండడం జరుగుతుంది కనుక చిన్న బిడ్డలు దయచేసి తల్లిదండ్రులు గమనించగలరు. మరి సండే స్కూల్ తప్పనిసరిగా మరి హాజరు కావాలని కోరుచున్నాం. అలాగే ప్రతి మాసము మొదటి ఆదివారము మన మందిరంలో మరి రాత్రి సంస్కరణ భోజనం ఉంటుంది కనుక వాళ్ళ ఆరాధన అందరూ కూడా మరి బాప్తిస్మం తీసుకున్న వారు మరి ముందుగా సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుచున్నాం. అలాగే శారణేష్ మందిరం తరఫున ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నవి. ఉదయం 5 నుంచి 6 సమయం మందు మరి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది కనుక మరి ఉదయకాలం నేను దేవుడితో సహవాసం చేసి మరి ఉదయం ప్రారంభిస్తున్నాను అనుకున్న వాళ్ళు దయచేసి ఇందులో భారీ భాగస్వామ్యంగా కోరుచున్నాం. అలాగే ప్రతి మాసము 2వ మంగళవారము మన మందిరంలో హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. సాయంకాలము 7 నుంచి 10:30 సమయం ఉంటుంది కనుక దయచేసి గమనించగలరు. మరి ఈ మాసము 11వ తారీఖు మరి 2వ మంగళవారం మన మందిరంలో హాఫ్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారము ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో గృహాల్లో కేసెల్స్ జరుగుతున్నాయి కనుక కేసెల్స్ గురించి మరి ప్రత్యేకంగా మరి మాకు తెలియదు అనుకుంటే మీరు మాకు సంప్రదించగలరు, మీకు వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి శనివారము సాయంకాలము 6 నుంచి 8 సమయం మందు మరి మన మందిరంలో యవనస్తుల కోరిక ఉంటుంది కనుక యవనస్తులైన వారు తల్లిదండ్రులు దయచేసి గమనించండి. మీ బిడ్డల్ని మరి యవన ప్రాయంలో దేవునిలో మరి పెంచి మరి దేవుని కాడి మోయటకు సహాయపడాల్సిందిగా కోరుచున్నాం. ఇవి సంఘ ప్రకటనలు, ప్రత్యేకమైన ప్రకటనలు. మరి యూత్ క్విజ్ మరి యవనస్తులకి క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. జూన్ 22వ తారీఖు మన మందిరంలో జరుగుతుంది కనుక దయచేసి గమనించండి. మరి వాటి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయాల్సింది కోరుచున్నాం. మరి బుక్స్ ఆఫ్ బైబిల్ మీద మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పుస్తకాల మీద మరి క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది కనుక దయచేసి గమనించగలరు. అలాగే ప్రత్యేకమైన థ్యాంక్స్ గివింగ్ మన మెయిన్ చర్చ్ క్విజ్ క్యాంప్ మరి మే తారీఖు 28, 29, 30 తారీఖులో మరి దేవుని మహిమార్థంగా ఎంతో ఘనంగా జరిగింది కనుక దీని నిమిత్తం మీ ప్రార్థనలు దేవుడు ఆలోచించాడు కాబట్టి ఎంతో మంచి బిడ్డలు మరి దేవుని రాజ్యంలో మరి ఇంతపడ్డారు కనుక మరి ఆ కిడ్స్ గురించి మేము ప్రత్యేకమైన ప్రార్థన చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే Hallelujah. Hallelujah. So we have fluctuating weathers, right? మనకి ఈ యొక్క వాతావరణం మరి ఒడిదుడుకులు మరి చల్లబడుతుంది, వేడిగా అంత ఇదిగా ఉంది కదా. Sometimes very hot, sometimes very cold or very sultry. కొన్నిసార్లు చాలా చల్లగా ఉంటుంది, కొన్నిసార్లు చాలా వేడిగా ఉంటుంది, కొన్నిసార్లు మరి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. But our God is an unchanging God, yesterday, today and forever. కానీ మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా మారలేని దేవుడుగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. Praise God for the wonderful day that God has given and a new month for us. దేవుడికి స్తోత్రం. మరి నూతనమైన నెలని మరి నూతనమైన రోజుని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. Hallelujah. 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 అందరూ గట్టిగా చెప్తామా? హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise God. 11 o'clock ముందే వచ్చి మీరు ప్రార్థన చేయడం చాలా మంచిది. సర్వీస్ కొరకు మీరేం చేయాలి? సిద్ధపడి రావాలి, ఇక్కడ వచ్చి ప్రార్థన చేయాలి. చాలాసార్లు దేవా నాకేమి ఇస్తావు, నాకేం చేస్తావు, నా దేశానికి, నా స్టేట్కి, మా సొసైటీకి ఏం చేస్తావు అని దాని గురించి భారం కలిగి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఈరోజు చాలా తక్కువ. కానీ నీవు నేను బైబిల్ చెప్పిన ప్రకారము ఏం చేయాలి? నీవు క్షేమంగా ఉండాలంటే, నీవు సంతోషంగా ఉండాలంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలట? నీ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. సో ఇన్ అవర్ half night prayer we need to know what is our constituency, who is the leader of the constituency,
who is the commissioner, right? Who is the chief minister? Who are the important ministers? We need to pray in the half night prayers and the prayer meetings. మనకు ఉన్నటువంటి హాఫ్ నైట్ ప్రేయర్లో మరి మన నాయకులు ఎవరు, మరి ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ నాయకులుగా ఉన్నారు, మరి ఎవరు కమిషనర్, లేకపోతే ఏ నాయకులు ఏ దీంట్లో ఉన్నారని చెప్పేది అందరూ కూడా తెలుసుకోవాలి. మనం అలాగే దాని గురించి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క హాఫ్ నైట్ ప్రేయర్లో మనం అందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. హలో, ఈరోజు తల్లిదండ్రులు పిల్లల కొరకు జనరల్ నాలెడ్జ్ కొరకు ఏం చెప్పేసి హూ ఈస్ యువర్ ప్రైమ్ మినిస్టర్, హూ ఈస్ యువర్ చీఫ్ మినిస్టర్, హూ ఇస్ ద ప్రెసిడెంట్ నేర్పించుకుంటున్నారు. ఎందుకు జనరల్? హలో చెప్పండి, ఏ నాలెడ్జ్ అయినా జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు ఆ స్థితి దాటిపోయేది కాబట్టి జనరల్ నాలెడ్జ్ లేదు, స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా. కానీ నీవు నేను కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. సో మనకు 4th ఏముంది, 4వ తారీఖు ఏముంది మనకి? ఎలక్షన్ రిజల్ట్స్. మీరు చాలా ఆసక్తిగా చూస్తున్నారేమో, కానీ ఆల్ అరౌండ్ ద వరల్డ్, లోకమంతా దీని కొరకు చూస్తున్నారు. సో ఒక నిమిషం అందరూ కూడా గాలి మూసుకొని, దేవా నా దేశాన్ని జ్ఞాపకం చేసుకో. నీవు రాజుల హృదయాన్ని నదిని ఎలా తిప్పుతావో అలాగే తిప్పగలిగిన శక్తి కలిగిన దేవుడవు. నీకు తెలియకుండా ఏ కార్యము జరగదు అని నీవు ఎరిగి ఉన్నప్పటికీ ఎవరు రావాలని నీవు సిద్ధము చేశావు తండ్రి, వాళ్ళు రావడానికి, ఆ నాయకుడు ఎలక్ట్ చేయబడానికి జ్ఞానముతో న్యాయముతో భారముతో మా దేశాన్ని కట్టడానికి వారిని ప్రయోగించాలని యేసయ్యా మా దేశం కొరకు, మా రాష్ట్రము కొరకు, మా పట్టణము కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు విషయంగా ఉండడానికి, శ్రద్ధతో ఉంచడానికి అలాంటి ఒక వాతావరణాన్ని అనుకరణ చేయమని మా నీతి డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇంకా అన్ని అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ని, మీడియా డిపార్ట్మెంట్స్ని, అన్ని డిపార్ట్మెంట్స్ని దీవించు. యేసయ్యా న్యాయముగా నిజాతిగా కార్యము జరిగించడానికి నీవు సహాయం చేయాలని మీ బిడ్డలుగా సంఘంగా కలిసి మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రాంతంలో శాంతిని అనుకరణ చేసి నీ చిత్తాన్ని నిరాటంగా మా మధ్యలో జరిగించిన యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. So we have been meditating upon a particular topic, God's plan and God's time. ఒక ప్రత్యేకమైన అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాము. మరి అది దేవుని యొక్క సమయము, దేవుని యొక్క ప్రణాళిక మీద మనం మాట్లాడుతూ వచ్చాము. How many of you say that? Yes, brother, since we are continuously meditating on this topic, it has been more helpful. మరి ఎంతమంది చెప్పగలరు, మరి ఏదైతే అంశం మీద మనం మాట్లాడుతున్నామో ఈ అంశము రోజు రోజుకి మాకు ప్రోత్సాహకరంగా దీవెనకరంగా ఉంది అని ఎంతమంది చెప్పగలరు? స్తోత్రం. So I'm going to continue still on God's plan and His perfect timing. నేను ఇదే అంశం మీద మరి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే దేవుని యొక్క ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళిక, అలాగే దేవుని యొక్క సమయం మీద మాట్లాడుతున్నాం. దేవుని యొక్క ప్రణాళిక ఒకటి, దేవుని యొక్క సమయం ఇంకొకటి. Hallelujah. How many of you could understand the difference between the plan of God and the timing of God? ఎంతమంది మరి ఇది అర్థమవుతుంది? దేవుని యొక్క సమయము మీద దేవుని యొక్క ప్రణాళిక గురించి మరి ఎంతమంది స్పష్టంగా అర్థమవుతుంది? Amen. Amen. So we'll continue to know a little more from the Word of God. దేవుని యొక్క వాక్యముని ఇంకొద్దిగా మనం లోతైన మర్మాలు తెలుసుకుందాం. So we'll read more verses today. So keep your Bibles ready. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాలు సిద్ధంగా పెట్టుకోండి. దాని నుండి చాలా వచనాలు మరి ఈరోజు ఇంకొన్ని చూసుకుందాం. So turn with me to the book of Proverbs, chapter 16, verse 9. మరి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఒకడు తాను చేయబోనది హృదయములలో
యోచించుకొనుము, యెహోవా వాని నడతను స్థిరపరచును. In his heart, a man plans his course, but the Lord establishes his steps. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనుము, యెహోవా వాని నడతను స్థిరపరచును. Hallelujah. హల్లెలూయా. How many of you say that God only will make it happen, whatever I do is not matter? ఎంతమంది మరి చెప్పగలరు, నేను ఏదైతే చేస్తున్నానో మరి అది ఏమాత్రం కూడా మరి అది సరికాదు అని మరి చెప్పగలుగుతారు. నేను ఏం చేసినా బ్రదర్, దేవుడు ఏం అనుకుంటారో అదే జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది ప్రణాళిక వేయడం, దేని గురించి కూడా ఒక ప్లాన్ గా ఉండటం మానేసి దేవుడు నడిపిస్తాడులే, పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడని చెప్పేసి అన్నిటిని వదిలేసిన వాళ్ళు కూడా ఉండకపోలేదు. But this word says, కానీ ఈ వచనం ఏమంటుందంటే, in his heart a man plans his course. ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును అనుంది. How many of you plan? ఎంతమంది మరి ఆ యొక్క హృదయం మరి ముందుగా ఆ సిద్ధంతో ప్లాన్ లో ఉంటారు? Plan for your life, మీ యొక్క జీవితం కొరకు ఆ యొక్క plan for your day, మీ యొక్క రోజు కొరకు ఆ యొక్క సిద్ధపాటు, plan for your education, లేదా మీ యొక్క చదువుల గురించి, plan for your business, మీ యొక్క వ్యాపారం గురించి, plan for service. అలాగే మీ యొక్క సర్వీస్ గురించి కూడా. For everything we plan, right? ప్రతిదాని కొరకు కూడా మనం ఆ ప్లాన్ లో ఉంటాం కదా. Hello? A man would plan for everything, మరి అతను ప్రతి ఒక్క దాని కొరకు కూడా మరి ఆ యొక్క సిద్ధపాటు ప్లాన్ చేసుకుంటాడు ముందుగా. but who makes it happen? కానీ దాన్ని జరిపించేవారు ఎవరు? Hello? We have the fans, మన ఫ్యాన్లు ఉన్నాయి, we have the microphone. అలాగే మన స్పీకర్ మైక్రోఫోన్ కూడా ఉన్నాయి. So if this has to work, means that everything has to be connected, perfectly planned, rooted, connected, everything in a secure manner. ఇది బాగా పనిచేయాలంటే దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క కనెక్షన్లు కానీ అన్ని కూడా చక్కటి ఒక సమమైనటువంటి రీతిలో మరి సిద్ధపరచకూడదు ఉండాలి. So the electrician ensures that everything is connected properly, rooted properly, and tied properly. ఆ ఎలక్ట్రీషియన్ మరి ఆ యొక్క పని చేసినప్పుడు మరి అన్ని కూడా చక్కగా మరి ఒక పద్ధతిలో మరి అన్ని కూడా సమకూర్చుకుంటూ ఉంటాడు. Whatever he does, unless there is power flowing through that one, all these things will go waste. ఒకవేళ ఆయన చేసినంతా కూడా సరైన రీతిలో చేయకుండా ఒకవేళ ఏదైనా ఒక తప్పిదం చేసినట్లయితే, Even if he does everything right, unless there is power, ఒకవేళ అన్ని చేసిన తర్వాత కూడా ఒకవేళ దాంట్లో ఆయన కరెంట్ అనేది రాకపోతే ఆయన చేసినంత కూడా ఏం పని చేయదు. so the horse will be prepared for the battle. The horse. ఆ యొక్క గుర్రం అనేది మరి ఆ యొక్క యుద్ధం వెళ్ళడానికి మరి వెళ్ళకముందు మరి దాన్ని సిద్ధపరుస్తారు ఆ విధంగా. The chariot will be prepared for the battle. మరి అలాగే మరి యొక్క రథాలన్నీ ఆ యొక్క మరి యొక్క సైన్యం అంతా కూడా ముందుగానే అంతా సిద్ధపరచుకుంటారు. People prepare for the exams. మరి ఎగ్జామ్ వరకు కూడా మరి అందరూ కూడా ముందుగా సిద్ధపడతారు. Farmer puts the seed. ఆ యొక్క మరి పొలం పని చేసే ఆ యొక్క రైతు కూడా ముందుగానే ఆ యొక్క విత్తనాన్ని నాటుతాడు. But కానీ victory comes from God. దేవుడి నుండే ఆ యొక్క విజయం అనేది వస్తుంది. Hallelujah. హల్లెలూయా. Pass or fail comes from God. అది విజయం కానీ లేకపోతే విజయం కాకపోవచ్చు కానీ ఏదైనా కూడా దేవుడి నుండే వస్తుంది. Whether it will come up or not and giving fruit comes from God. అది పైన నుండి వచ్చేది కావచ్చు, అది ఏ విధంగా వస్తుంది దాని యొక్క ఫలం అనేది అది దేవుడి నుండే మనం పొందుకోగలుగుతాం. You can do everything, you can plan everything, you can accomplish, but at last, as the word says, నువ్వు అన్ని ముందుగానే సిద్ధపరచుకో, నువ్వు అన్ని కూడా ఆ సిద్ధపడి రీతిలో ముందుకు వెళ్ళచ్చు. అంతా కూడా వాక్యం ఏం చెప్పబడుతుందంటే, who established his steps? ఎవరైతే వారి యొక్క అడుగులు ముందుగా సిద్ధపరచుకుంటారో, Who established his steps? The Lord establishes his steps. ఓకే, ఎవరైతే ఆ యొక్క మరి తన యొక్క ఆలోచన ముందుగా యోచన వేస్తాడో అది దేవుడు మాత్రమే దాన్ని స్థిరపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So you and I, we can go to doctor, we can take medicine. నీవు నేను కూడా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, మరి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క మెడిసిన్ కూడా మనం తీసుకుంటాం. But కానీ which is giving the health? కానీ మనకి ఆరోగ్యాన్ని ఏది ఇస్తుంది? We go to doctor, we take medicine, but the health, the healing comes from God. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మరి అలాగే ఆ మెడిసిన్ తీసుకుంటాం, కానీ మనకి ఆ స్వస్థత అనేది ఎక్కడి నుండి వస్తుందంటే దేవుడి నుండి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. That is what this says. ఇదే ఒక మాట ఏం చెప్తుందంటే, You can plan everything, నీ ముందుగానే అన్ని కూడా సిద్ధపరచుకోవచ్చు, but who makes
it okay? కానీ మరి చేయవాడు ఎవరు? Who sanctions it? కానీ మరి అది బయలుపరచేవాడు ఎవరు? Is the Lord God who makes it happen. అది దేవుడు అయినటువంటి ఆయనే మరి అన్ని కూడా జరిపిస్తారు. So we'll read one more verse, Ecclesiastes 3:1. అది గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయము కలదు. Hallelujah. హల్లెలూయా. There is an appointed time for everything. ప్రతి దానికి కూడా సమయం అనేది కలదు. ఏమంటారు? There is an appointed time అంటారు. ప్రతి దానికి ఆ సమయం అనేది ఉంటుంది. For every purpose there is a time. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నములకు సమయం కలదు. How many of you know there is a time for everything? ఎంతమందికి తెలుసు మరి ప్రతి దానికి ఒక సమయం ఉంటుందని ఎంతమంది తెలుసు? Amen. Amen. Because we might have tried many times but it will not happen. ఇక మీరు చాలాసార్లు ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ అది జరగకపోయి ఉండొచ్చు. You might have planned but it will not come to pass. మీరు ముందుగా సిద్ధపరచుకొని ఉండొచ్చు కానీ దానికి ఆ సిద్ధపట్ల ఆ పని జరగకపోయి ఉండొచ్చు. Sometimes you will never know but it will actually happen automatically. కొన్నిసార్లు మీకు తెలియకపోవచ్చు కానీ అనుకోకుండానే అది మరి ఆ విధంగా పని అయిపోయి కూడా ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. That is why this year we have been meditating upon waiting on the Lord. అందుకే ఈ సంవత్సరం మనము ధ్యానం చేసుకున్నటువంటి వాక్యం ఏంటంటే దేవునిలో మరి వేచి ఉండటం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. To wait for the renewal of His strength. ఆయన యొక్క శక్తిని పునరుద్ధరించుకోవడం కోసం మనం మాట్లాడుకుంటున్నాం. So there is an appointed time. ఆ యొక్క దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక సమయం అనేది ఉంది. In order to know that particular time. ఆ యొక్క సమయము ఆ యొక్క ఎప్పుడు అనేది మనం తెలుసుకుంటూ. Hello. How many days we were there in mother's womb? మన యొక్క తల్లి గర్భంలో మనం ఎన్ని రోజులు మనం ఉన్నాం? Yes? 9 months. 9 నెలలు. 9 months is too long, brother. I want to come out in 3 months. 9 నెలలు చాలా ఎక్కువ బ్రదర్. మరి నేను ఇంకా తొందరగానే ముందు వచ్చేద్దాం అనుకుంటున్నాను. What level? Where you will be? You will be in the incubator. Even if it is 6 months, 7 months baby, also premature baby cannot be strong enough. When its own appointed time, in its due time, that will be proper. ఒకవేళ 6 నెలలు 7 నెలలు మరి ఒకవేళ పుట్టినట్లయితే వాటిని కూడా తీసుకెళ్లి ఆ యొక్క బాక్స్ లో పెడతారు. అది పూర్తిగా పరిపక్వంలో అంటే 9 నెలల తర్వాత పుట్టే బిడ్డలో ఆ యొక్క శక్తి అనేది పునరుద్ధరించుకుంటుంది. So, Abraham waited for 25 days. అబ్రహాం 25 రోజులు వేచి ఉన్నాడు కదా. 25 months. 25 years. 25 సంవత్సరాలు. He was waiting for 25 years for the appointed time of God. 25 సంవత్సరాలు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క సమయం కొరకు ఆయన వేచి ఉన్నాడు. Hello? వింటున్నారా? Because he believed. ఎందుకంటే ఆయన నమ్మి ఉన్నాడు. He knew. ఆయనకు తెలుసు. Lord spoke. దేవుడు మాట్లాడి ఉన్నాడు. God gave the promise. దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చి He ఉన్నాడు. already granted. ఆయన ఇచ్చేసి ఉన్నాడు. But దానిలో కరాలే చేతిగా. God's plan is there. దేవుడి యొక్క ప్రణాళిక అనేది ఉంది. God's promise is there. దేవుడి యొక్క వాగ్దానం ఉంది. But son is not there. కానీ ఇంకా కుమారుడు అనేవాడు లేడు. Hello. He waited 25 years. 25 సంవత్సరాలు ఆయన వేచి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. In 25 years, at times now you will get discouraged. That is why Ishmael was born. ఆ 25 సంవత్సరాల్లో మరి ఆయన మరి నిరుత్సాహం పొందాడు. కాబట్టి ఇష్మాయిల్ అనే ఒక కుమారుడు మన ఆయన ముందుగా కలిగి ఉన్నాడు. Hello. We know the story. మనకందరూ కూడా జరిగినటువంటి విషయం తెలుసు. And we talked about Moses. మోషే గురించి కూడా మనం మాట్లాడుకొని ఉన్నాం. Moses, how many years he waited? మోషే ఎన్ని సంవత్సరాలు మరి వేచి ఉన్నాడు? What he is waiting for? ఆయన దేని కొరకు వేచి ఉన్నాడు? Almost he has forgotten. ఆయన పూర్తిగా మరి మరవబడి ఉన్నాడు అక్కడ. For the appointed time of God. ఆ యొక్క దేవుని యొక్క సమయం కొరకు ఆయన వేచి ఉన్నాడు. He messed up when he was 40 years old. ఆయన 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన మరి ఆ యొక్క పరిస్థితులు కూడా మరి వెళ్ళి ఉన్నాడు. God's plan was to use Moses. దేవుని యొక్క ప్రణాళిక మోషేని వాడుకోవాలని ఉంది. But కానీ in his own time. ఆయన యొక్క సమయంలో మాత్రమే. In 40 years he took his plan in his hands. ఆయన యొక్క 40 సంవత్సరాలు ఆయన సొంత స్వబుద్ధి మీద మరి ఆధారపడ్డాడు. God said, దేవుడు అన్నాడు,
wait for 40 years. 40 సంవత్సరాలు వేచి ఉండు అన్నాడు. Then God's appointed time came. అప్పుడు తర్వాత మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి సమయం మరి ఏర్పరచబడింది. Hallelujah. హల్లెలూయా. Many times we want చాలా సార్లు మనకి ఏం కావాలంటే instant. అప్పటికప్పుడు అయిపోవాలి. No. Whether it is noodles or dosa, anything has to be instant. ఆ దోశ కానీ లేకపోతే నూడిల్స్ ఏదైనా అప్పటికప్పుడు మరి అయిపోవాలని కోరుకుంటాం. We want a prayer and the result immediate. ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు సమాధానం ఇచ్చేయాలని కోరుకుంటాం. Close your eyes and pray, open, there should be there. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి మళ్ళీ కళ్ళు తెరవగానే అది అక్కడ ఉండాలి. Hello? God will grant, but in His own time. దేవుడు దాన్ని మరి మనకి దయచేస్తాడు, కాకపోతే ఆయన యొక్క సమయంలోనే ఆయన ఇస్తాడు మనకి. David was anointed at what age? దావీదు మరి ఏ యొక్క వయసులో మరి ఆయన అభిషేక్తుడయ్యాడు? When he was a teen boy as a shepherd, he was anointed as the king. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన గొర్రెల కాపరిగా ఉన్న సమయంలో ఆయన రాజుగా అభిషేక్తుడయ్యాడు. Hello? If suppose you and me were there. నీవు నేను కానీ మరి ఉన్నట్లయితే, So you know how Saul called for David and he anointed with the oil. మీకు తెలుసు కదా మరి సౌలు ఏ విధంగా దావీదుని పిలిచి ఏ విధంగా నూనెతో ఆయన అభిషేకించున్నాడో. So when he was anointed, ఎప్పుడైతే ఆయన అభిషేకించబడ్డాడో, as what? ఏ విధంగా మరి అభిషేకించబడ్డాడో, దేని కొరకు? దేని కొరకు? రాజుగా అభిషేకం చేయబడిన దావీదు అభిషేకం చేయబడిన తర్వాత ఎక్కడ వెళ్ళాడు? డైరెక్ట్ గా ఎక్కడ వెళ్ళాడు? ప్యాలెస్ పోయాడా? ఎక్కడ వెళ్ళాడు? ఎక్కడ చేశాడో అక్కడే వెళ్ళాడు. గొర్రెలు కాచుకొని ఉండేవాడు ఇక్కడ రాజుగా అభిషేకం చేయబడిన తర్వాత మళ్ళీ ఎక్కడ వెళ్ళాడు? గొర్రెల వెనక్కనే వెళ్ళాడు. నీవు నేను ఒకవేళ ఉంటే రాజుగా అభిషేకం చేసిన వెంటనే స్టేటస్ వచ్చేస్తుంది వాట్సాప్ లో, రాజుగా అభిషేకం ఫేస్బుక్ లో వచ్చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ లో వచ్చేస్తుంది, ద న్యూ కింగ్, కొత్త రాజు. కానీ ఈ రాజు దావీదు రాజు అభిషేకము చేయబడిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ వెళ్ళాడు? He went to the wilderness and he did the same job. ఆయన ఆ యొక్క ఎడారిలోకి వెళ్ళాక మరి ఆ యొక్క అరణ్యం దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క గొర్రెల కాపరిగా అదే పని చేసుకుంటూ ఉన్నాడు. ప్రయోజనం ఏంటి సార్? మళ్ళీ సేమ్ జాబ్ చేయడం ఏంటి సార్? Yes, now the anointing will start working again. ఆ యొక్క అభిషేకం అనేది ఆయనలో ఆ పనితీరుగా మరి అది ప్రారంభించబడుతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Before he became a king, ఆయన రాజుగా అవ్వక ముందే he was in the same place, ఆయన ఆ ప్రదేశంలోనే ఉన్నాడు. but he had greater accomplishments. కానీ ఒక గొప్ప మరి అనుభూతిలోకి మరి ఆయన వెళ్తూ ఉన్నాడు. He had great experiences. ఆయన అక్కడ ఎంతో ఒక గొప్ప అనుభూతికరమైనటువంటి అన్ని కూడా తెలుసుకొని He ఉన్నాడు. was waiting for the appointed time of ఆ God. దేవునిగా మరి ఇచ్చినటువంటి యొక్క ప్రణాళికతో కూడా సమయం కొరకు ఆయన వేచి ఉన్నాడు. He knew for sure that God has anointed me as the king. ఆయనకి ఖచ్చితంగా తెలుసు దేవుడు నన్ను ఆయన రాజుగా ఎన్నుకొని ఉన్నాడని చెప్పి తెలుసు. So I will not go and pull the chair. నేను వెళ్ళి మరి యొక్క సింహాసనాన్ని నేను లాక్కోను. God will give me that place in His own appointed time. దేవుడే ఆయన ప్రణాళిక చొప్పున ఇచ్చినటువంటి ఆ యొక్క సమయంలోనే నాకు ఆ యొక్క సింహాసనం ఇస్తాడని చెప్పి ఆయన నమ్మి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. అర్థం చేసుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. Amen. It is after that anointing he killed the lion and bear and Goliath. ఆ యొక్క అభిషేకం పొందుకున్న తర్వాత ఆ యొక్క సింహాన్ని ఆ యొక్క ఎలుగుబంటిని మరి యొక్క గొలియాతును కూడా ఆయన చంపి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Though he was being chased by Saul, ఆ యొక్క సౌలు చేత వెంబడించబడినప్పటికీ, though he had so many opportunities to kill Saul, ఆ యొక్క సౌలుని చంపడానికి ఎన్నో మరి అవకాశాలు వచ్చినప్పటికీ, though he had opportunities to snatch the throne from Saul, ఆ యొక్క సౌలు కొరకు మరి అతన్ని చంపడం కొరకు మరి వచ్చినటువంటి ఖడ్గం ఆ పరిస్థితి వచ్చినప్పుడు కూడా, though he had opportunities to snatch the throne, snatch the chair, ఆ యొక్క రాజ్య సింహాసనాన్ని ఆయన స్వాధీనపరచుకోవడానికి ఇచ్చినటువంటి సమయం వచ్చినా కూడా, but he was waiting for the appointed time of God. ఆ యొక్క దేవుని సమయం కొరకు ఆయన వేచి ఉన్నాడు. ఆ యొక్క సింహాసనం కొరకు.
Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You should know this is the time of God. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుని యొక్క సమయం అని చెప్పి తెలుసుకోవాల్సి ఉంది. Hallelujah. హల్లెలూయా. Esther, ఎస్తేరును చూసినట్లయితే she was told by Mordecai, మొర్దెకై ద్వారా మరి ఏం చెప్పబడిందంటే, Esther, ఎస్తేరు, probably God has brought you for this time. దేవుడు నిన్ను ఈ సమయం కొరకే తీసుకొని వచ్చాడు. Probably God has put you in this place for this ఈ time. యొక్క సమయంలో దేవుడు ఆయన యొక్క ప్రణాళిక చొప్పున నిన్ను ఇక్కడ పెట్టి ఉండొచ్చు. This is your appointed time దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక అవకాశమైనటువంటి సమయము. to go to the king and to plead for your people. నీ యొక్క ప్రజల కొరకు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రాధేయపడవలసి ఉంది. Hallelujah. హల్లెలూయా. ఎందుకు కదా ఇన్ని ఎగ్జాంపుల్, ఇన్ని ఉదాహరణలు, ఎన్ని అబ్రహాము గురించి, దావీదు గురించి, మోషే గురించి, ఎస్తర్ గురించి. ఎందుకు? Because they were all waiting for the appointed time of God. ఎందుకంటే మీరందరూ కూడా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆ సమయం కొరకు వేచి ఉన్నారు కనుక. Hallelujah. హల్లెలూయా. Oh, just because God has put me as a queen, she did not directly rush into the king's presence. ఆ దేవుడు నన్ను ఒక రాణిగా నిలబెట్టుకున్నాడు కాబట్టి తను వెంటనే మరి ఆ యొక్క సన్నిధానానికి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళలేదు. She waited in the presence of God. దేవుని యొక్క సమయంలో కొరకు ఆమె వేచి ఉంది. She prayed, fasted. ఆమె మరి ఉపవాసంలోని ప్రార్థన చేస్తుంది. She made all the people to fast. ఆమె యొక్క ప్రజలందరినీ కూడా ఉపవాసంలోని ప్రార్థన ఉండమని చెప్పింది. And she was waiting for the favorable moment, the appointed time of God. ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యేకమైన యొక్క సందర్భం, ఆ యొక్క సమయం కొరకు ఆమె వేచి ఉండి చూసుకోండి. Hallelujah. హల్లెలూయా. So how many of you believe ఎంతమంది నమ్ముతున్నారు? you have an appointed time of God? దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళికతో కూడా సమయం మీ కొరకు ఉంది. Of course you have the promise of God. ఆ దేవుని యొక్క మరి వాగ్దానం అనేది మీకైతే ఉంది. You have the plan of God. దేవుని యొక్క ప్రణాళిక అనేది కూడా ఉంది. Though you have made all your plans around the promise, but your steps will be established by the Lord. నీ యొక్క వాగ్దానం బట్టి నీవు అన్ని కూడా సిద్ధపాటుతో మరి అన్ని కూడా ప్రణాళిక వేసుకున్నప్పటికీ నీ యొక్క అడుగు అనేది మాత్రము దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే అది ముందుకు వేయబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. In verse అదే అధ్యాయంలో in Ecclesiastes 3:1. ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో మొదటి వచనంలో చూసినట్లయితే So in one of the translation it says, ఆ యొక్క మరి ఆ యొక్క ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఏం చెప్పబడి ఉందంటే, for everything there is a season. ప్రతి దానికి కూడా ఒక సమయం కలదు అనేది ఉంది. One season. ఒక కాలం. There is a seeding season. మరి విత్తనం వేసేటువంటి ఒక కాలం అనేది ఉంటుంది. There is a nurturing season, or we can say harvest season. మరి కోత కోసేటువంటి ఆ యొక్క కాలం కూడా ఉంటుంది, సమయము. Different season has different aspects. ఆయా కాలం చొప్పున ఆయా మరి ఆ యొక్క పనులు ప్రయత్నాలు అనేవి జరుగుతుంటాయి. Some people will look at others కొందరు ఇతరులను చూస్తారు, ఆయన చాలా ఎక్కువ పంటను కోస్తున్నాడు, and they will have envy or jealous. వారిని చూడగానే వారికి ఆ యొక్క ఈర్ష, ఆ యొక్క మరి చూడగానే ఆ ఏడుపు అనే ఆలోచన వస్తుంది. But he will not understand. He is in the seeding season. కానీ వీరికి అర్థం కాదు ఏంటంటే ఆయన కూడా ఆ యొక్క విత్తనం వేసేటువంటి ఆ యొక్క కాలంలో ఉన్నాడని తెలియదు. I am in the seeding season. My harvest season is going to come. నేను ఆ యొక్క విత్తనం నాటే కాలంలో ఉన్నాను, నేను కూడా పంట కోయేటువంటి కాలంలోకి వెళ్ళబోతున్నాను. My brother is already in the harvest season. నా సహోదరుడు ఆ యొక్క పంట కోసేటువంటి కాలంలో ఉన్నాడు. I'll be happy about it నేను దాని కొరకు సంతోషిస్తున్నాను, because God has blessed him. ఎందుకంటే దేవుడు ఆయనను ఆశీర్వదించి ఉన్నాడు. Hello. వింటున్నారా? I have seen in some houses నేను కొన్ని ఇళ్లలో చూసి ఉన్నాను. who would not love roses, rose plants. గులాబీ చెట్లు, గులాబీ పూలు ఇష్టమైన వారు ఎవరు ఉన్నారా? అందరికీ ఇష్టం. అందరు పెట్టుకుంటారు, కానీ అన్ని రోజ్ ప్లాంట్స్ లో అన్ని రోజు పువ్వు వస్తా పక్కింటికి మాత్రం ఎక్కువ వస్తుంది. ఎవరికి ఎక్కువ వస్తుంది? పక్కింటి వాళ్ళకి. ఎందుకంటే మన ఆలోచన పక్కింటికి వెళ్ళి అడిగితే అక్కడ ఎక్కువ వస్తాయి. మనకి ఎప్పుడు ఈ కళ్ళు ఎక్కడ ఉండదు. అది బాగుందా, అది ఎందుకు బాగుంది అట్లా ఉంటుంది తప్ప దేవుడు నాకు
సరైన సమయంలో ఇస్తాడని నమ్మకం. There is a season, there is a time for everything. ప్రతి దానికి కూడా ఆయా కాలంలో ఆయా సమయం అనేది ఉంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So that's why Psalm 126:6 says, ఆ కీర్తనకారుడు రాసినటువంటి కీర్తన 126:6. 126 కీర్తన చూసినట్లయితే 126 ఎట్లా పోతున్నాడంట? ఏడ్చుచూ పోతున్నాడు విత్తువాడు. Hallelujah. హల్లెలూయా. When he is going, how he is going? ఆయన వెళ్తున్నప్పుడు ఏ విధంగా వెళ్తున్నాడు? అబ్బో రేపు ఎగ్జామ్ కూడా వస్తాను, ఎంత చదవాలో, ఎంత కష్టపడాలో. ఎందుకు ఈ ఎగ్జామ్ ని కనిపెట్టారు? ఎంత కష్టపడి చదవాలి అని ఎవరు అనుకుంటారు? చదువుతున్న వాళ్ళు స్టూడెంట్స్. అవునా? ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత అప్పుడు ఎట్లా అంటారు? ఎట్లా ఉంటుంది అప్పుడు? ఒక నిండా పర్లేదు, అదే కదా. Then the farmer goes and he is crying. ఆయన మరి ఆయన విత్తనం విత్తేవాడు వెళ్తున్నప్పుడు మరి ఏడుస్తూ రోధిస్తూ వెళ్తున్నాడు. Why? ఎందుకు? He has to suffer. ఎందుకంటే ఆయన ఆ యొక్క పనిలో మరి ఆ యొక్క బాధని He has to work hard. ఆయన ఎంతో కష్టపడాలి. When he goes with pain. ఆయన వెళ్తున్నప్పుడు ఎంతో భారం కలిగి వెళ్తున్నాడు. He goes with tears. ఆయన కన్నీరు కారుస్తూ వెళ్తున్నాడు. He goes with weights. ఆయన ఎంతో భారం కలిగి వెళ్తున్నాడు. No? Do you think coming from harvest there not be any weight? When you come from harvest, you do not have any weights. మరి ఆయన కోత కోసం వచ్చేప్పుడు మీకు మీ దగ్గర బరువు అనేది ఏమి ఉండదా? 9 months baby will not have any weight. 9 నెలల ఆ యొక్క మరి ఆ యొక్క బిడ్డకి మరి ఎటువంటి బరువు అనేది ఉండదా? But you will have that much trouble. మరి ఎంత మరి భారం కలిగి ఉంటుందంటే, But it is born, ఎప్పుడైతే ఆ యొక్క శిశువు జన్మిస్తారో then you have joy. ఈ యొక్క భారం అంతా కూడా మర్చిపోతారు, ఎంత ఆనందకరంగా ఉంటారు. When he goes for seeding, he is crying. But when the harvest comes, he comes with shouts of joy. ఆ యొక్క విత్తనానికి వెళ్తున్నప్పుడు ఎంతో భారం కలిగి ఏడుస్తూ వెళ్తారు, కానీ ఆ యొక్క కోత కోసి వచ్చేప్పుడు ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా మరి తిరిగి వస్తారు. There is a time for everything. ప్రతి దానికి ఒక సమయం అనేది కలదు. Brother, ఏం చెప్తున్నానంటే విత్తించిన తర్వాత దేని కొరకు వేచి ఉండాలి? కోత కాలం కొరకు, పంట కాలం కొరకు, పంట కొరకు నీ వేచి ఉండాలి. అప్పటి వరకు దాన్ని కాపాడుకోవాలి. Hallelujah. God has given you the promise. దేవుడు నీకు ఆ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. God has given you the seed. దేవుడు ఆ యొక్క విత్తనాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. What you have to do? నీకు చేయవలసింది ఏంటి? You have to take this promise, ఆ యొక్క వాగ్దానాన్ని తీసుకొని prepare the ground, ఆ యొక్క మరి ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా సిద్ధపరచుకొని plow the ground అదంతా దున్ని and seed it, ఆ యొక్క విత్తనాన్ని నాటి water it, నీళ్లు పోసి nourish it, దానంతా చక్కపరుచుకొని remove the weeds, ఆ యొక్క చుట్టూ ఉన్న చెత్త అంతా తీసివేసి protect it, దానంతా సంరక్షించుకొని and you will wait for the good things to come. ఆ యొక్క మంచి ఫలాలు రావడం వరకు వేచి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. What you have to do? నీకు చేయవలసింది ఏంటి? You will wait for the right season to come in your life. ఆ యొక్క నీ యొక్క జీవితంలో సరైన కాలం వచ్చేదానంత వరకు కూడా నువ్వు వేచి ఉండవలసి ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. There is no shortcuts. ఆ యొక్క షార్ట్ కట్స్ అనేవి లేవండి. No. తొట్టిదారిలో మరి వెనక మార్గం చేసేది లేదు. God will not give you shortcuts. దేవుడు ఈ యొక్క షార్ట్ కట్స్ అనేవి ఏది కూడా ఇవ్వడు. Amen. The people of Israelites, ఇశ్రాయేలు ప్రజలు when they came from Egypt, ఐగుప్తు నుండి వచ్చినప్పుడు what is the shortcut? ఆ షార్ట్ కట్ అనేది ఏంటంటే మార్గం 40 days journey. 40 రోజులు మాత్రమే వాళ్ళు ప్రయాణం చేయాలి. ఎన్ని రోజులు? 40 రోజులు. God took them through 40 years journey.
40 దినాలు అలా పోయి 40 సంవత్సరాలు దేవుడు చేస్తున్నాడు. దేవుడికి 40 అంటే చాలా ఇష్టం అంటారు. 40 రోజులు ఏం చేశాడు? 40 years చేసి పడేశాడు. Why? He wanted you to delay things. ఆయన ఎందుకు మరి అంతా కూడా మరి వేచి ఉండేలా చేస్తాడు? He wanted you to wait for that long. నీవు అంతవరకు వేచి ఉండాలని చెప్పి ఆయన చూస్తున్నాడా? He wanted you to see that you suffer. నీవు ఆ విధంగా మరి ఆ యొక్క కష్టాల నుండి వెళ్ళాలని చెప్పి చూస్తున్నాడా? No. కాదు. Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, if I take them in the 40 days route, ఆ 40 దినాల మార్గంలో కనుక నేను వాళ్ళని తీసుకొని వెళ్తే after 30 days they will go back here. 30 రోజుల తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. No. వింటున్నారా? ఎందుకు? వాళ్ళు ఇంకేం కావాలి? ఆమె కావాలి, 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 ఇంటి కావాలి, ఏం కావాలి? ఏం చేస్తారు? మీతోటి ఇంత దూరం సెన్స్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. యూ షుడ్ నాట్ గో బ్యాక్. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళవలసింది లేదు. ఐ విల్ నాట్ అలౌ యు టు గో బ్యాక్. నేను వెనక్కి వెళ్ళనియను. 30 years వెళ్తావా? 40 years వెనక వెళ్తావా? వెళ్ళించను. ఐ విల్ నాట్ అలౌ యు టు గో బ్యాక్. నేను అన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళనివ్వను నేను. హల్లెలూయా. హల్లెలూయా. When you put your hand on the plow, నీవు ఆ యొక్క పనులను ఎప్పుడైతే నీ చేయి వేస్తావో you cannot turn back. నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళలేవు. Hallelujah. హల్లెలూయా. You have to wait. నువ్వు అక్కడ వేచి ఉండాలి. For what? దేని కొరకు? Israelites, they moved when the pillar of cloud moved. ఆ యొక్క మేఘ స్తంభము ఎప్పుడైతే కదులుతూ వెళ్ళిందో అప్పటి వరకు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు వేచి అది కదిలినప్పుడే వారు వెళ్తూ ఉన్నారు. They will not move anywhere. వారు ఎక్కడ కూడా కదిలి వెళ్ళరు. They do not know where to go. వారికి ఎక్కడికి వెళ్ళాలో కూడా They తెలియదు. do not know how to go. వారికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. Only thing, ఏంటంటే when the pillar of cloud, ఆ యొక్క మేఘ స్తంభము when it starts moving, అది ఎప్పుడైతే కదిలి వెళ్తుందో they move. వాళ్ళు కూడా వెళ్తారు. When it stops, అది ఆగిపోతే they stop. వాళ్ళు ఆగిపోతారు. They tent ఆ యొక్క టెంట్ లో ఉంటారు, and stay there. అక్కడే ఉండిపోతారు. When the pillar of cloud moves, ఆ యొక్క మేఘ స్తంభం ఎప్పుడైతే కదులుతుందో then they move again. వాళ్ళు మళ్ళీ కదిలి వెళ్తారు. Hallelujah. హల్లెలూయా. They are waiting for God's move. మనం దేవుని యొక్క కదలిక కొరకు మనం వేచి ఉన్నాము. Amen. ఆమేన్. Proverbs 20:24 says, ఆ యొక్క సామెతల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, ఒకడు తాను చేయబోయినది హృదయములలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. Hallelujah. హల్లెలూయా. Who stabilizes his steps? ఎవరైతే వాడి నడతలను మరి చూసుకుంటాడో యోచించుకుంటాడో. Yeah, we'll read one more verse. Proverbs 3:5-6. ఇంకొక వచనం కూడా చదువుకుందాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 చూసినట్టే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, యెహోవా నందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎప్పుడు? అప్పుడు ఎప్పుడు మర్చిపోయాను. ఓకే. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. ఏం చేయాలన్నా? అన్నిటినీ ఆయన అధికారంతో ఒప్పించాలి. అప్పుడు 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 ఒప్పించిన తర్వాత ఆయన నీ త్రోవలను అప్పుడు నీ త్రోవలను సరళము చేయును. సరళము చేయును. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రామిస్ నీకు గట్టిగా పట్టుకుంటాం. ఏం పట్టుకుంటాము? నా త్రోవలు ఏం చేయాలి దేవుడా నీవు? నేను మాత్రం నీకు మాత్రం ఏమి అప్పగించు, కానీ నా త్రోవ మాత్రం ఎట్లా ఉండాలి? ధారాళంగా ఇయ్యాలి. నేను మాత్రం నన్ను అడుగు. హియర్ సేస్ ఎప్పుడు అంట? ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you commit everything in his hands, సో నీ సమస్తమైన దాన్ని ఎప్పుడైతే ఆయన హస్తాలకు అప్పచెప్తావో, when you say that Lord, I do not retain everything, anything in my hand,
I have just submitted. దేవా నా చేతిలో ఏది కూడా నేను ఉంచుకోను, సమస్తం కూడా నీకే సమర్పించేస్తాను నీ హస్తాలకని చెప్పి ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో Then you will know the thing God is ordering, it is God's things. అప్పుడు నీకు ఏం తెలుస్తుందంటే దేవుడు నీకు ఏదైతే బయలుపరుస్తూ చెప్తున్నాడో అది నువ్వు గ్రహించుకోగలుగుతావు. And now we do not know at times which one to take. అలా మనకు తెలియదు, మరి ఏది ఏ సమయంలో నేను తీసుకోవాలని తెలియదు, Which subject to take. ఆ ఏ భాగంలో వెళ్ళాలో మాకు అర్థం Which కాదు, offer to take. మరి ఏ ఆఫర్ తీసుకోవాలో మనకు తెలియదు, Which side to go. ఏ సైడ్కి వెళ్ళాలో తెలియదు. When you have just submitted everything of yours unto God, నీదంటూ ఏదైతే ఉందో అంతా కూడా ఎప్పుడైతే దేవుడిని నువ్వు సమర్పించుకుంటావో what God gives you, what God directs you towards that first thing, take that and keep going. నీకు దేవుడు ఏదైతే మొదటగా ఏదైతే తీసుకొని వెళ్ళమంటాడో నువ్వు అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. Hallelujah. హల్లెలూయా. How many of you understand all this? ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? What God allows you to go forward, keep going because you have already submitted everything to God. దేవుడు నీకు ఏదైతే మొదటగా తీసుకొని వెళ్ళమని చెప్తున్నాడో నువ్వు అది తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నువ్వు అంతా కూడా ఆయనకి ముందుగా సమర్పించుకొని ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. Sometimes when you put the GPS, కొన్నిసార్లు ఈ మ్యాప్ GPS అనేది పెట్టుకున్నప్పుడు when you want to go to Secunderabad, సికింద్రాబాద్ వెళ్ళాలన్నప్పుడు it will show Secunderabad is inside. Map will show this side. ఏంటి GPS తప్పుగా చూపిస్తుంది. ఒకరోజు అలాగే I was telling the same thing. నేను వెళ్ళవలసినది ఇట్ సైడ్, కానీ మ్యాప్ ఇట్లా ఉంది, కానీ తర్వాత చూస్తే దగ్గర తొందరగా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయింది. హలో, బట్ ఐ బిలీవ్ ఓకే పర్లేదు, నేను GPS జస్ట్ ఫాలో చేసి వెళ్ళిపోయినప్పుడు when I believed that, I did not worry about which direction. When I did not, నీవు ఎప్పుడైతే దాన్ని నమ్ముతావో ఆ నమ్మినప్పుడు నువ్వు దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు, అది నువ్వు నమ్మి ఆ మార్గంలో నువ్వు వెళ్ళిపోతావు. hello, when you have double mindedness, నీకు రెండు ఆలోచన కలిగి ఉన్నావంటే GPS కరెక్టా తప్ప అని ఆలోచన చేస్తే అప్పుడు then you will be totally confused. నువ్వు తారుమారు అయిపోతావు. Hello, but when you believe that it will definitely take to the destination, నువ్వు ఖచ్చితంగా నీ యొక్క మార్గానికి అది తీసుకొని వెళ్తానని నువ్వు నమ్మినట్లయితే same way అదే విధంగా I have committed everything to God. నేను నాకున్నదంతా కూడా దేవునికి సమర్పించుకొని ఉన్నాను. Even somebody is coming to my way and telling something, that means God has ordered him. ఆ యొక్క ఎవరైనా వచ్చి మరి నాకు వచ్చి దేవుడు మరి ఆయన చెప్పిన విధంగా మరి వచ్చి నాకు చెప్తూ ఆయన భయపడుతుంటే Then you will believe నువ్వు అది ఏ విధంగా నమ్ముతావంటే and you take it forward. నేను ఆ ముందుకు బయలుదేరి వెళ్తాను అని. But it might not look like it is helping you. అది ఏ విధంగా ఉంటుందంటే అది సరైన కారణం ఒక ఆలోచన కలిగి ఉంటుంది. But when you believe అయితే నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో this person is God sent, ఇది దేవుడు చేత పంపబడిన వ్యక్తి అని ఎప్పుడైతే నమ్ముతావో, this project is God sent, ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది దేవుడి ద్వారా వచ్చిందని నమ్ముతావు, this plan is God sent, ఈ యొక్క ప్రణాళిక అనేది దేవుడి చేత వచ్చిందని నమ్ముతావు, though it is not looking so favorable for me logically, అది నాకు చూస్తే అది ఎందుకో మరి నాకు అనుకూలంగా లేదు అని అనిపించినప్పటికీ కూడా when you believe that God has sent this one, నువ్వు అది దేవుడు పంపించాడని ఎప్పుడైతే నమ్ముతావో it will take you to the right destination what God has planned. అది దేవుని యొక్క ప్రణాళిక చొప్పున సరైన మార్గానికి నేను మరి తీసుకొని వెళ్తుంది. Hallelujah. హల్లెలూయా. ఎంతమంది కొంచెం అర్థమైంది? Amen. కొంచెం అర్థమైంది. Praise God. దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. ఎవరికి ఇచ్చినట్లయితే చదవచ్చు. ఆ రాజు ఆ మహోన్నతునికి విరోధముగా విరోధముగా మాట్లాడచ్చు మహోన్నతుని భక్తులను భక్తులను నలగగొట్టుటను అతడు పండుగ కాలములను న్యాయపతులను నివారణ చేయు దూదుకొనెను. వారు ఒక కాలము కాలంలో అర్ధకాలము అతని వశమున ఉంచబడుతుంది. It's saying that try to change the set times and the laws. అక్కడ ఏం చెప్పబడుతుందంటే అక్కడ మరి ఆ యొక్క ఆజ్ఞలు ఏదైతే ఇచ్చారో దాన్ని మార్చబడవలసి ఉందని చూస్తూ ఉంటాం.
Satan and his schemes will be always trying to disturb God's time in our lives. సాతాను గారి యొక్క ప్రణాళిక, దాని యొక్క కుయుక్తి ఏ విధంగా ఉంటుందంటే దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మార్చే విధంగా మరి అది గలిబిలి చేయాలనే విధంగా చూస్తూ ఉంటుంది. Hello? When Abraham was waiting for 25 years, అబ్రహాం 25 సంవత్సరాలు మరి వేచి ఉన్నప్పుడు Sarah came and gave a different advice. సారా వచ్చి మరి ఇంకో రకంగా మరి అక్కడ మాట్లాడుతుంది ఆయన పనితీరు బట్టి. Hello? Who is coming? ఎవరు వచ్చి మరి అక్కడ గలిబిలి చేస్తున్నారు? So these kind of things will come inside and trouble you and detract you from the God's way. ఇటువంటి మరి గలిబిలితనం అనేది సాతాను మరి మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ప్రణాళికకు వేచి ఉంటారో ఆ సమయంలో ఇటువంటి కుయుక్తి అనేది సాతాను చేస్తూ ఉంటాడు. దాని మీద నీవు ఒక సంరక్షణ అనేది కలిగి ఉండాలి. Every day you need to feed. ఈ ప్రతిరోజు కూడా దాన్ని మరి దానికి కావాల్సినటువంటి అంతా కూడా సమకూర్చాలి. The mother not only feeds for herself, it feeds the baby inside. ఆ యొక్క తల్లి తనకు మాత్రమే ఆ యొక్క పోషణ అనేది తీసుకోదు, లోపల ఎదుగుతున్నటువంటి ఆ యొక్క శిశువు కూడా ఆ యొక్క పోషకాహారం అనేది అందిస్తూ ఉంటుంది. Same way, అదే విధంగా the same feed what you are taking is not enough. నువ్వు ఏదైతే ఆ యొక్క పోషణమైనటువంటి ఆహారం తీసుకున్నావో అది నీకు సరిపోదు. You need to take special food to make your promise grow. నువ్వు ప్రత్యేకమైన ఆహారం నీ యొక్క వాగ్దానం ఎదుగుదల కోసం తీసుకోవాల్సి ఉంది. You need to take separate medicine, take special care to make your baby grow healthier. నీ యొక్క శిశువు మరి ఆరోగ్యకరంగా ఎదగాలంటే నువ్వు ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆహారం ఆ యొక్క మెడిసిన్ అనేది తీసుకోవాలి. She will not unnecessarily listen to many things. మరి ఏవేవో మరి వింటున్నటువంటి మాట అన్ని కూడా ఎందుకు కూడా మరి వినదు. Hello? వింటున్నారా? Because ఎందుకంటే she will protect her child. ఆ యొక్క శిశువుని తను సంరక్షించుకుంటుంది. Is the same way that you hold your promise? అదే విధంగా నీ యొక్క వాగ్దానం నువ్వు హత్తుకొని ఉన్నావా? How many of you understand now? ఎంతమందికి ఇప్పుడు అర్థమవుతుంది? She is looking forward తను ఆ యొక్క ముందుకి బయలుదేరి సిద్ధపడుతుంది. for the due dates, ఆ యొక్క మరి ఆ యొక్క కాన్పు అనవలసినటువంటి రోజుల కొరకు, for the delivery day, ఆ యొక్క కాన్పు దినము కొరకు, for the appointed time. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి సమయం కొరకు. It is the same case అదే విధంగా for you and me. నీకు నాకు కూడా Yes, we have God's promise. Your valley experience. నీవు ఆ యొక్క లోయ మార్గం కూడా వెళ్తున్నప్పుడు, If you are with God, నువ్వు దేవుడితో ఉన్నప్పుడు that's enough. అది చాలు. Compared to that, దాంతో మనం నువ్వు it పోల్చుకున్నట్లయితే is so good to go through the valleys and sufferings with the hand of God holding you. దేవుని యొక్క హస్తాలు నిన్ను పట్టుకొని నడిపిస్తున్నటువంటి యొక్క అంధకారమైన భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీకు ఎంతో సులువుగా ఉంటుంది ఆ పరిస్థితులు. God's promise is for you. దేవుని యొక్క వాగ్దానం నీ కొరకు ఉంది. God's plan is working for you. దేవుని యొక్క ప్రణాళిక నీ కొరకు పనిచేస్తుంది. If you wait for the appointed time, ఆ యొక్క ప్రణాళిక చొప్పున ఆ యొక్క సమయం కొరకు వేచి ఉండాలి. please secure the promise. ఈ యొక్క వాగ్దానాన్ని సంరక్షించుకోవాలి. Nourish and cherish the promise. ఈ యొక్క వాగ్దానాన్ని సంరక్షించుకుంటూ కాపుదలతో మరి దాని కొరకు నువ్వు సిద్ధపడుతూ ఉండాలి. In the appointed time, you will be having a great blessing in your hand. గొప్ప ఆశీర్వాదం నీ హస్తాల్లోకి ఆయన ఇచ్చినటువంటి యొక్క ప్రణాళిక చొప్పున సమయం చొప్పున అది జరిపించబడుతుంది. Let us close our eyes అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. and ask God for a minute. దేవుని దగ్గర అడుగుదాం ఒక నిమిషము. Hallelujah. హల్లెలూయా. Lord, it is growing in me. అది నాలో ఎదుగుతూ ఉంది. At times I did not nourish and take care of that. ఆయా సమయంలో నేను ఒకవేళ దాన్ని పట్టించుకోకుండా దాని యొక్క దాని యొక్క పరిపక్వత రాకుండా చేసి ఉండొచ్చు. Many times I messed up with my plans. నా యొక్క సొంత స్వబుద్ధితో దాన్ని నేను చెడగొట్టుకొని ఉండొచ్చు. Many times I messed up with my understanding. నా యొక్క సొంత ఆలోచనతో దాన్ని నేను గలిబిలి చేసుకొని ఉండొచ్చు. But this time, కానీ ఈ యొక్క సమయంలో as your word has encouraged us, ఈ యొక్క వాక్యము నన్ను ప్రోత్సహిస్తుండగా, Lord, I will hold on to you. దేవా నీ కొరకు నేను నిన్ను గట్టిగా పట్టుకొని ఉంటాను. I am pregnant with your promise. నీ యొక్క వాగ్దానంతో నేను మరి యొక్క గర్భం దాల్చి ఉన్నాను. I am pregnant with your plans. నీ యొక్క ప్రణాళిక చొప్పుననే నేను ఆ యొక్క గర్భాన్ని దాల్చి ఉన్నాను. I will nourish and cherish every day and grow more and more inside till you have that thing outside the అది devil. శిశువుగా ఎదిగి మరి దీవించబడి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అది బాగా సంరక్షణలోకి వచ్చే రీతిలో నేను దాన్ని సిద్ధపరచుకుంటూ ఉంటాను. నాతో మాట్లాడు. నా పరిస్థితి అంత మంచిగా లేదు, కానీ నీ నాలో నాచిన విత్తనం అది ఎదురడానికి పెద్దగాడానికి నీ సహాయం నాకు కావాలి. నేను ఎవరి దగ్గర నుంచి నేను దూరం చేసుకోవాలో ఇలాంటి ఆత్మిక ఆహారం నేను
తినాలో, నేను ఎలాగ ఉండాలో దాన్ని నాకు బోధించు దేవా. నా బిడ్డని, నా వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నేను కోల్పోకుండా నీవు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ గొప్ప ఆశీర్వాదాన్ని కోల్పోకుండా నీవు నాకు ఏర్పాటు చేసిన ఆ టైంలో, ఆ సమయంలో పొందుకోవడానికి కావలసిన విశ్వాసం నీ నా హృదయంలో ఖచ్చితంగా. ఇప్పుడు నేనున్న పరిస్థితి నీవు ఒకరోజు నీవు నాకు ఇచ్చిన ప్రణాళిక, నీవు నాకు ఇచ్చిన వాగ్దానము ప్రకారం నాకు ఒక గొప్ప డెస్టినేషన్, నాకు ఒక గొప్ప కార్యం నీవు చేస్తావని నమ్మకంతో నీ కొరకు నేను వేచి ఉన్నాను. యేసయ్యా, నేను ఇక్కడి నుంచి దూరం రావాలి, దేని నుంచి నేను బయలుపడద్దని నీ దగ్గర కేటాయించి కూర్చోవాలి. ఎలాగూ ఆ వాగ్దానాన్ని కాపాడుకోవాలని నాకు సహాయం చేయి. నా మార్గం నీ సరళం చేయి. నేను ఎన్ని చేసినప్పటికీ నీ సహాయము లేక, నీ నడిపింపు లేక, నీ ప్రసన్నత లేక, నీ సహాయము లేక నేనేమి చేయలేను దేవా. నాకు ఎంతో అవసరాలు ఉంటుంది, ఎన్నో కార్యములు ఉంటుంది. ఈ నెలలో నేను ఎలాగో దాన్ని చేయబోతున్నా నాకు తెలియదు, కానీ నీ వాగ్దానాన్ని మాత్రం నీ చెయ్యిని పట్టుకొని ఈ లోకంలో ఉంటున్నవాడు కంటే, ఈ లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడని నేను నమ్ముతున్నాను తండ్రి. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే, లోకంలో జరుగుతున్న అన్నిటికంటే నాలో జరిపిస్తున్న గొప్పమైన నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. సరి అయిన సమయంలో నీవు ఏర్పాటు చేసిన, నీవు సిద్ధము చేసిన ఆశీర్వాదాలని నేను పొందుకోవడానికి నన్ను బలపరచు, ముందుకు నడిపించుమని దేవా మేము సంఘంగా కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో కూడా ఏ కుటుంబము దేవా నీ నాకు కావాలి, నాకు కావాలి, నా పరిస్థితి నీ బాగలేదు, నీ సహాయము కావాలి, నీ సమాధానము కావాలి, నీ నడిపింపు కావాలి అని చెప్పి ఎవరెవరు దేవుని పట్టుకుంటున్నారు, దేవుడు సిద్ధము చేసిన ఆ సమయం వరకు కూడా ఓపికతో, సగనముతో ఆయన సముఖంలో వేచి ఉండేవాడు. ఒక దావీదు ఎంతో కష్టంలో 17 సంవత్సరం సౌలు ఆయన వెంటాడుతుండగా దేవా సహాయం కృపని నీవు అనుగ్రహం చేసి అవసరాన్ని తీర్చుకుని అనారోగ్యాన్ని బాగు చేయాలని, బలహీనత తీసివేసి నీ బలమని ఎవరెవరు అనారోగ్యంతో ఉంటున్నారు, వ్యాధితో ఉంటున్నారు, యేసయ్యా వాళ్ళందరూ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేము సంఘంగా నీ నామములో ప్రార్థిస్తున్నాం. నీ స్వస్థత వచ్చిందిగా డాక్టర్ చేయలేని కార్యం నీ చేయగలుగుతావు, ఎవరు చేయలేని సహాయం నీ చేయగలుగుతావు. నీకు దేవుడు తండ్రి నూతన కార్యములు చేయాలని, సాతాను ఏ కుటుంబాన్ని కూడా న్యాసనం చేయకుండా నీ కొరకు నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తామని చెప్పి ఆ రోజుని నా కళ్ళు ముందు పెంచుకొని దాని కొరకు ఓర్పుతో సహనంతో ముందుకోవడానికి దానికి కావలసిన విశ్వాసాన్ని బలమైన అనుగ్రహం చేసి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్యానికి వ్యక్తులు ఎప్పుడు సదాకాలం ఆయన రాకట పర్యంతం మనతో ఉండును గాక. ఆమేన్.